మనకి ఇంత నాలెడ్జ్ ఉంది. ఆ! కానీ పక్కన వాడు కావాలని ప్రొవోక్ చేస్తా ఉంటాడు మనని బయట మతం వాళ్ళు. ఆ! ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రతి క్వెషన్‌కి ఆల్రెడీ చాలా ప్రవచనాల్లో ఆన్సర్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే మన హిందువుల్లో కొందరికి డౌట్స్ ఉన్నాయి. విశ్వాసం లేదు ధర్మం మీద. కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్‌ని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రొవోక్ చేస్తే వీళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేయొచ్చు. హ్మ్. ఎట్లా అంటే హ్మ్. మన హిందూస్తోనే మన సనాతన ధర్మం మీదే దాడి చేసేటట్టు చేయొచ్చు. కాబట్టి ప్రొవోక్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తే భగవద్గీత ఉంది. అవును. శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మధ్యలో జరిగిన సంభాషణ. అవును. రామాయణము అంతే. నారద మహర్షి, వాల్మీకి మహర్షి. హ్మ్. సో, ఇది ప్రశ్న, పరిప్రశ్న ఈ రూపంలోనే ఉంటది గదా! హ్మ్. ప్రశ్న, జవాబు రూపంలో ఉంటాయి. అవును. కానీ వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నా పరిప్రశ్నతో క్వెషన్ జెయ్యరు. హ్మ్. వాడికెంత తెలుసు? వాడికి ఇది తెలవదు కాబట్టి మనం దీన్నే పోక్ చేస్తా ఉందామని జెప్పి ఇంకా ఇంకా రెచ్చగొడతా ఉంటారు. సో, ఇప్పుడు నేను చాగంటి గారిలాగా, గరికపాటి గారిలాగా లేకపోతే ప్రవచనకర్తల్లాగా సింపుల్ వేలో ఆన్సర్ ఇచ్చినా అనుకోండి. వాళ్ళు ఆల్రెడీ ఆన్సర్‌లు ఇచ్చినా సరే వీళ్ళు ఇంకా ప్రొవోక్ జేస్తున్నారు మనని. హ్మ్. వాళ్ళ లాంగ్వేజ్‌లోనే ఆన్సర్ ఇద్దామని చెప్పి హ్మ్. అక్కడి వరకే బూతులు మాట్లాడతా. ఫస్ట్ ఆన్సర్ ఇస్తా. దాని తర్వాత హ్మ్. తప్పదు ఇంకా వాడు ఏ మాటలు మాట్లాడాడో అవే మాటలతో నేను రిప్లై ఇస్తా అన్నట్టు. మన పురాణాల్లో కానియండి, హ్మ్. మన ఇతిహాసాలు అంతెందుకు ఈరోజు మనం మాట్లాడుకునే మహాభారతంలో కానియండి, హ్మ్. ఎప్పుడు నేనెక్కడ అంటే అర్జునుడు బూతులు మాట్లాడి దుర్యోధనుడికి ఆన్సర్ ఇచ్చాడా? హ్మ్. అని కాదు కదా! అవును. ధర్మబద్ధంగా ఉండబట్టే కదా మరి వాళ్ళు గెలిచారు. అవును. మరి మనమెందుకు అలాంటి వాళ్ళ రూట్‌లోకెళ్ళాలి అని ఎప్పుడన్నా ప్రశ్నించుకుంటారా మీరు? ఆబ్వియస్లీ. ఆ! ఎందుకంటే ఆ కాలంలో సంహార ప్రక్రియ ఉంది. ఈ కాలంలో సంహార ప్రక్రియ లేదు. ఈ హ్మ్. కాలం సంహార ప్రక్రియ ఉంటే నేను హ్మ్. ఆయుధమే పట్టుకుంటా గానీ వాకెందుకు వాడతా? అమ్మో! అయితే ఏసేస్తారా? ఆబ్వియస్లీ. ఆ! ఒక్కసారి ఎందుకంటే ఇప్పుడు మా అమ్మని ఎవడన్నా వచ్చి ఏదన్నా అంటే నాకు కోపమొస్తది. ఆ! కోపమొచ్చినప్పుడు ఏ బూతులొస్తాయో ఆ! సనాతన ధర్మం మీదకి ఎవడన్నా వచ్చినప్పుడు ఎందుకు రావట్లేదు? హ్మ్. ఇక్కడ నుంచే కదా మన అమ్మ వాళ్ళు హ్యాపీగున్నారు. మనకి జ్ఞానం అనేది మనకిస్తే హ్మ్. మనం ఒక పాత్‌లో ఎళ్తున్నాం. హ్మ్. అలాంటి అమ్మని వచ్చి ఎవడు క్వెషన్ చేసినా మనకి బూతులే వస్తాయి. హ్మ్. లేదంటే ఆ చెయ్యి లేస్తది. హ్మ్. సనాతన ధర్మం మీద వాడికి విశ్వాసం లేదు. అమ్మ మీద ఏదైతే విశ్వాసం ఉంటదో అది సనాతన ధర్మం మీద లేదు జనాలకిప్పుడు. హ్మ్. దట్టు మన దాంట్లో ఎక్కువ మందున్నారలా. ఎగ్జాక్ట్‌లీ. కాబట్టి ఇప్పుడు నేను సంహార ప్రక్రియ లేదు. హ్మ్. అవును. లేదు. అట్‌లీస్ట్ నోటితో అయినా ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు వాడు మంచిగా అడిగాడనుకోండి. హ్మ్. ఇప్పుడు అర్జునుడు, కృష్ణుడు మధ్యలో సంభాషణ జరుగుతుంది. హ్మ్. చాలా మంచిగా అడిగాడు కాబట్టి కృష్ణుడు చెప్పిండు. హ్మ్. అదే పరిప్రశ్న గాకుండా హ్మ్. నోటికొచ్చినట్టు మాట్లాడాడనుకోండి. హ్మ్. శ్రీకృష్ణుడు ఆయన ఏం చేయాలో అర్జునుడిని అదే చేసేవాడు. చాగంటి గారున్నారు. వీళ్ళు ప్రవచనాలు అన్నీ చెప్తారు. హ్మ్. చాలామంది ఉన్నారు ప్రవచనాలు చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పేది ధర్మమే. హ్మ్. నేను చెప్పేది ధర్మమే. వాళ్ళు చెప్పినా వినట్లేదు కాబట్టి నా స్టైల్‌లో నేను చెప్తున్నాను. వాడు ఏ భాష మాట్లాడితే ఆ భాషతో. వాడు మంచిగా అడిగాడనుకోండి, హ్మ్. నేను మంచిగానే చెప్తా. బ్రహ్మదేవుడు, సరస్వతి దేవి గురించి టూ మచ్ కాంప్లికేట్ చేసేసారు సబ్జెక్ట్. హ్మ్. ఈ క్రిస్టియన్స్ ఏదైతే మనకి వేరే రిలీజియన్ వాళ్ళు మాట్లాడుతా ఉంటారో కూతురు, కూతురు అని. వీళ్ళు అడిగే క్వెషన్స్ స్వయంభూమను మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తిని అప్పుడే అడిగారు. హ్మ్. మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తిని స్వయంభూమను అడిగిన క్వెషన్ మాత్రమే వీళ్ళు మనకి అడుగుతా ఉంటారు తప్ప, మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి స్వయంభూమనికి ఏ ఆన్సర్ ఇచ్చారో అది వీళ్ళు మనకి చెప్పరు. మనోళ్ళకి మత్స్య పురాణం ఇంట్లో ఉండదు. ఎలా ఎతుక్కోవాలో తెలీదు. అవును. కాబట్టి మనోళ్ళు గూడా అదే నిజమేమో అనుకోని మనోళ్ళు గూడా మన దాన్ని డౌట్ పట్టడం స్టార్ట్ చేశారు.